ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారతీయుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఇమ్మిగ్రేషన్ విధానంలో అనేక మార్పులు చేర్పులు చేస్తుండటంతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారు తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోననే భయంతో పనిచేయాల్సి వస్తోంది. మరోపక్క అమెరికాలో ఉద్యోగం కోసం ఆశలు పెట్టుకున్న నిపుణులు సైతం ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే H1B వీసాకు తాజాగా విధించిన నిబంధనలతో మన ఐటీ నిపుణుల్లో కలవరం మొదలైంది. తాత్కాలిక ప్రాతిపదికన తనకు నైపుణ్యమున్న రంగంలో పనిచేయడానికి అర్హతలు ఉన్న విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేయడానికి ఉపకరించే సాధనమే H1B వీసా. వలస ప్రజలతో నిర్మితమైన అమెరికాలో ఒక దశలో వలసలు ఆపడానికి అనేక నియంత్రణలు విధిస్తూ అందులో భాగంగా వీసా నిబంధనల్ని కఠినం చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా వచ్చిందే H1B వీసా. నిపుణుల కార్మికుల కొరత ఉంటే ఆ లోటు భర్తీకి గాను అమెరికాలోని కంపెనీలు H1B వీసాల ద్వారా వారిని అమెరికాకు రప్పించడం 1990లో ఆరంభమైంది. అంతకుముందు విశిష్ట ప్రతిభా పాటవాలు, సామర్థ్యం ఉన్న విదేశీయులు అమెరికాలో పనిచేయడానికి H1 వీసాతో వెళ్లేవారు. స్థానిక కార్మికుల ప్రయోజనాలు కాపాడడానికి అవసరమైన మార్పులు చేసి H1 స్థానంలో H1B వీసాను అమెరికా ప్రవేశపెట్టింది. ఈ వీసాల సంఖ్య ఎంత ఉండాలనే విషయానికొస్తే సంవత్సరానికి 65,000 గరిష్ట పరిమితి విధించారు. H1B వీసా గడువు 3 ఏళ్లు. అంతేకాదు, అవసరమైతే దీన్ని మరో 3 ఏళ్లు పొడిగించవచ్చు. 6 ఏళ్ల గడువు ముగిశాక మరోసారి నాన్ ఇమిగ్రెంట్ వీసాకు దరఖాస్తు చేయడానికి అర్హత సాధించకపోయినా చట్టపరమైన శాశ్వత నివాసానికి అంటే గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి అర్హత సాధించకపోయినా గానీ వెంటనే అమెరికా విడిచిపోవలసి ఉంటుంది. ఇలా వెళ్లిపోయిన ఉద్యోగులు ఇతర దేశాల్లో ఏడాది కాలం పాటు గడిపాక మళ్లీ H1B వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం వచ్చాక అమెరికాలో ఐటీ నిపుణుల అవసరం బాగా పెరిగింది. దీంతో 1990లో H1B వీసా ప్రవేశపెట్టినప్పటి నుంచి కంప్యూటర్ రంగానికి సంబంధించిన వారే మొత్తం వీసాల్లో సగానికి పైగా సాధించి అమెరికాలో పనిచేయడం, ఆ తర్వాత గ్రీన్ కార్డు సంపాదించడం ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారమే. సమాచార సాంకేతిక రంగ విప్లవం ఫలితంగా కంప్యూటర్ రంగంలో పనిచేసే సిబ్బంది అవసరం అమెరికాలో విపరీతంగా పెరగడంతో అక్కడి కంప్యూటర్ పరిశ్రమ నేతలు లాబింగ్ చేసి 1998లో H1B వీసాల వార్షిక గరిష్ట పరిమితిని 1,15,000కు పెంచేలా చేశారు. 2000 సంవత్సరం నాటికి ఐటీ రంగంలో పెరిగిన అవసరాల దృష్ట్యా ఈ వీసాల గరిష్ట పరిమితిని 1,95,000కి పెంచేశారు. పెంచిన పరిమితి గడువు 2003లో ముగిసింది. 2004లో H1B వీసా సంస్కరణ చట్టం ద్వారా పరిమితిని 65,000కు తగ్గించారు. అయితే అమెరికా విద్యా సంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందిన విదేశీ నిపుణుల కోసం మరో 20,000 కొత్త వీసాలు రిజర్వ్ చేశారు. అప్పటి నుంచి మొన్న జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టే వరకు ఈ వీసా కార్యక్రమంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కంప్యూటర్ లేదా ఐటీ ఆధారిత సేవా రంగాల్లో పనిచేసే నైపుణ్యం, శిక్షణ ఉన్న సిబ్బంది ఇండియాలో ఎక్కువగా ఉండటంతో అమెరికాలోని ఈ పరిశ్రమలో భారతీయులకే భారీ అవకాశాలు వచ్చాయి. అమెరికా సిలికాన్ వ్యాలీ కంపెనీల్లో పనిచేసే ఉన్నత స్థాయి కంప్యూటర్ సాఫ్ట్వేర్ నిపుణుల నుంచి ఆ దేశంలో భారత ఐటీ కంపెనీల తరపున ప్రోగ్రామర్గా పనిచేసే ఉద్యోగాల వరకు భారతీయులకే ఎక్కువగా లభించాయి, ఇప్పటికీ లభిస్తున్నాయి. 2015లో అమెరికా ఇచ్చిన మొత్తం H1B వీసాల్లో 71% భారతదేశంలో పుట్టి పెరిగిన వారికి దక్కాయంటే మన దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వారి తపన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. సగానికి పైగా ఈ వీసాలు కంప్యూటర్ రంగంలోని సిస్టమ్ అనలిస్ట్స్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ సంబంధిత రంగాల్లో పనిచేసే వారికే జారీ అవుతున్నాయి. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం ప్రకారం ఐటీ రంగంలో ప్రవేశ స్థాయిగా పరిగణించే కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగాలు చేసేవారికి H1B వీసా దక్కకుండా మార్పులు చేశారు. ఈ మేరకు మార్చి 31న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వాటిని అమలు చేయడంలో చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు భావిస్తున్నారు.